శారదా గారు ఈరోజు ఏ టెక్నిక్ పవర్ఫుల్ టెక్నిక్ చూపిస్తాను అని నాకు చెప్పారు నేను ఫోన్ చేసినప్పుడు. ఏ టెక్నిక్ అది? ఇది ఎల్లో పేపర్ మీద పసుపుతోటి చేసే టెక్నిక్ మేడం. పసుపుతో కూడా మనం మనుషుల్ని వశీకరణ చేయొచ్చు. వశీకరణ చేయొచ్చు. ఎవరు కావాలంటే వాళ్ళని వశీకరణ చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి, బయట రిలేషన్ కానివ్వండి, మీకు ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి, మీరు వశీకరణ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ టెక్నిక్ మేడం. దీనంత సింపుల్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చే టెక్నిక్ ఇంకేది ఉండదని నేనైతే 100% చెప్తాను. దీనికి కావాల్సింది జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్లో కొంచెం పసుపుని ఇలా కలిపి ముద్దలాగా కలుపుకున్న తర్వాత పేపర్కి అంటించుకోండి. అంటించుకున్న తర్వాత ఇది మెత్తగా అయిపోతుంది. పేపర్ని ఆరేసుకోండి. కాసేపు ఆరింది అనుకోండి స్టిఫ్గా అయిపోతుంది. ఆ స్టిఫ్గా అయిపోయిన తర్వాత మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారు, మీ హస్బెండ్ మీ మాట వినట్లేదు, పోనీ ఒక రిలేషన్లో ఉన్నారు, ఎవరైనా ఆ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఎంత మొండి వాళ్ళు కానివ్వండి, అసలు మాట వినని వాళ్ళు కానివ్వండి, ఎంత మొండిగా కూర్చున్నా కానీ ఈ అఫర్మేషన్ అనేది మనం రాసుకున్న తర్వాత ఎల్లో పేపర్ పైన రాసుకున్న తర్వాత మీరు దీన్ని పిల్లో కింద పెట్టుకొని పడుకోండి. మీకు ఎవరు ఆపోజిట్ జెండర్, అది మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎవరైనా కానీ మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఇది పర్సన్స్ కోసం మాత్రమే చేయాలి. చేస్తున్నారో వాళ్ళని మీరు మైండ్లో అనుకోండి. అనుకున్న తర్వాత ఈ పేపర్ మీద రాసుకోండి వాళ్ళ పేరు. దీనికి స్పెసిఫిక్ పెన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. బ్లూ కలర్ పెన్తో రాసుకోవచ్చు. పెన్ అంటూ బ్లాక్ ఒకటి యూస్ చేయకండి, బ్లూ పెన్తో నార్మల్గా రాసుకోవచ్చు. ఈ పేపర్ మీద ఎవరైతే మీరు కావాలి అనుకుంటున్నారో వ్యక్తి, వాళ్ళ ఫోన్ నంబర్ మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ నంబర్ లేదనుకోండి, వాళ్ళ పేరైనా మీకు తెలిసి ఉంటుంది. మీరు వాళ్ళని ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి. ఈ పర్సన్ ఇలా అని మీరు ఫస్ట్ మీకు ఎవరికి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎవరు కావాలనేది. వాళ్ళని విజువలైజేషన్ చేసుకోండి. ఏదో గొడవ పడి ఉంటారు, విడిపోయి ఉంటారు, మాట తేడాలోనే విడిపోయి ఉంటారు అలాంటి వ్యక్తి. లేకపోతే వాళ్ళని చూసిన తర్వాత మీకు ఒక ఎఫెక్షన్ ఏర్పడి ఉంటుంది, ఒక ఇష్టత అనేది ఏర్పడి ఉంటుంది, వాళ్ళకి చెప్పలేకపోతున్నారు, వాళ్ళే వచ్చి మీ దగ్గర ఓపెన్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి విషయాలు అప్పుడు కూడా మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరి మీకు ఫోన్ చేయడమో, లేకపోతే మెసేజ్ పెట్టడమో, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి మాట్లాడడమో, ఈ మూడింట్లో ఏదో ఒకటి 100% జరుగుతుంది. ఇది మీరు ఒక్కరోజు చేసేస్తే చాలు. రోజు చేయాల్సిన పని కూడా లేదు. దీన్ని ఒక్కరోజు మీరు అనుకోండి, కాల్ చేయండి, పడేయండి. ఒక్కరోజు అనుకోండి, రాయండి, పిల్లోలో పెట్టుకోండి. ఇది కాల్చే టెక్నిక్ ద్వారా కూడా చెప్పచ్చు. మనం ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం దాని గురించి. ఇప్పుడు మనం ఇది పిల్లో టెక్నిక్ ద్వారా యూజ్ చేసుకుందాం. దీని మీద పేరు రాసాం. మనం ఎవరు అనుకున్నామో ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసినాక దీన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తా, చూపిస్తాను నేను. డ్రా చేశాక ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1, 2, 3. ఫస్ట్ ఇక్కడ మన పేరు రాసుకోవాలి. మనం కదా చేస్తున్నాము, ఫస్ట్ మన పేరు రాయాలి. ఇక్కడ వాళ్ళ పేరు రాయాలి. ఈ కింద భాగంలో వాళ్ళ పేరు రాయాలి. మనం దేనికోసం చేస్తున్నామో ఇక్కడ రాయాలి. వాళ్ళు ఎలా రావాలి మన దగ్గరికి, మనం ఏ ఇబ్బంది పెట్టడం వల్ల మనకి దూరం అయ్యారు, లేకపోతే అనుకున్న మనిషి మనకి ఇబ్బంది పెట్టారని అనుకోవచ్చు, దాని ద్వారా దూరం అయ్యారు, కారణం చెప్పుకోవాలి. మీరు విష్ రాసేటప్పుడు ఏ రీజన్తో అతన్ని కావాలి, మంచికే రాయాలి. ఏ కారణంతో మీకు కావాలి, అతను వస్తే మీ లైఫ్లో బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే పోతే బెనిఫిట్స్ ఏంటి అనేది ఏదైనా కానీ మీరు రాసుకోండి. ఈ పేపర్ మీద రాసుకోండి. మీరు ఎవరిని వశీకరణ చేస్తున్నారో వాళ్ళ పేరు కింద రాయండి, చేస్తున్న వాళ్ళ పేరు పైన రాయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుంటే ఈ ఫోన్ నెంబర్ ఇక్కడ రాయండి, లేకపోతే కాల్ మీ అని పెట్టుకోండి. కాల్ మీ. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఫోన్ అన్నా చేస్తారు, మెసేజ్ అయినా పెడతారు. మనకు ఎన్నో రోజులు, సంవత్సరం నుంచి విడిపోయిన వాళ్ళైనా పర్వాలేదు, కాల్ మీ అన్నా రాయండి, లేకపోతే మెసేజ్ మీ అన్నా పెట్టండి. వాళ్ళు కాల్ అయినా చేస్తారు, మెసేజ్ అయినా పెడతారు, లేకపోతే మీట్ మీ అని రాసుకోండి. మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారనుకోండి, మీట్ మీ అని రాసుకోండి. లేకపోతే కాల్ చేయాలనుకున్నారనుకోండి, కాల్ మీ అని రాసుకోండి. మెసేజ్ మీ అంటే మెసేజ్. మీరు ఇది ఇక్కడ ఏం రాసుకుంటే అదే జరుగుతుంది. ఫస్ట్ మీ పేరు, ఇక్కడ మీరు ఎవరిని వశీకరణ చేసుకుంటున్నారో వాళ్ళని కాల్ మీ కానీ మెసేజ్ మీ కానీ ఏదైతే ఉందో అది రాసుకోండి. ఆ తర్వాత వాళ్ళ కింద వాళ్ళ పేరు రాయండి. రాసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పిల్లో ఉంటుంది కదా, మనం నైట్ టైమ్స్ పడుకుంటాం, ఆ పిల్లోకి కింద వైపు
పైన వైపు పెడితే ఫోల్డింగ్, మనం పడుకునేటప్పుడు తల ఊపుతూ ఉంటాం కాబట్టి ఫోల్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లో కింద వైపు పెట్టేసి పడుకోండి అంతే. వితిన్ 24 అవర్స్లోనే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వాళ్ళు వచ్చి కలవడం కానీ జరుగుతుంది 100%. ఇది ఈ టెక్నిక్ ఎవరికైనా యూజ్ అయితే చేయండి, కానీ మంచికే చేయండి, మంచి కోసమే యూజ్ చేయండి. భార్యాభర్తలు గొడవ పడ్డ వాళ్ళైనా పర్వాలేదు, రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళైనా పర్వాలేదు, ఈ టెక్నిక్ చేయండి, 100% జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.